హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ అండి. రెస్టారెంట్లో మనకి ఎట్లయితే సిల్కీగా కొంచెం థిక్గా చాలా మంచిగా అంటే స్ట్రక్చర్ కూడా చాలా చాలా షైనీగా ఉంటుంది. అది ఎలా వస్తుంది అనేది ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. అయితే మనకి రెస్టారెంట్లో ఎలా అయితే దొరుకుతుందో యాజ్ ఇట్ ఈస్ టేస్ట్‌తో అలాగే స్ట్రక్చర్‌తో అలాగే ఎలా చేస్తారనేది మొత్తం కంప్లీట్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ అవ్వకుండా స్టెప్ బై స్టెప్ మొత్తం ఫాలో అయితే గనక చాలా మంచి రెసిపీ ఒకటి ప్రిపేర్ అవుతుందండి. సో, ఇప్పటి నుంచి ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్, షేర్ చేయండి నా రెసిపీస్‌కి. సో, ఈరోజు మనం చికెన్ కర్రీతో ఒక గ్రేవీ కర్రీతో మీ ముందుంటాను. సో, ఇంకెందుకు ఆలస్యం మొదలుపెడదాం. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ వేడయిన తర్వాత దాంట్లోకి కాజు, జీడిపప్పు ఒక గుప్పెడు తీసుకోండి. ఇది ఆ క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలనమాట. జీడిపప్పు ఒక గుప్పెడు తీసుకున్నాను. ఆ తర్వాత డ్రై రెడ్ చిల్లీస్, ఎండు మిరపకాయలు ఒక 8 తీసుకోండి. ఇది మీ కారానికి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నేను చికెన్ అనేది 700 గ్రామ్స్ తీసుకుంటున్నానండి. అందుకని గుప్పెడు కాజు తీసుకున్నాను. అయితే క్వాంటిటీ పెరిగే కొద్దీ ఈ కాజు క్వాంటిటీ అనేది పెంచుకోవాలి. పెంచుకున్నప్పుడే మనకు ఆ టేస్ట్, స్ట్రక్చర్ అనేది వస్తుందనమాట. ఇది డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కువ అని అనిపిస్తుంది కానీ అవ్వదండి. ఎందుకంటే మనకి గ్రేవీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ అనిపించదు. కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి చాలా సన్నగా ఫైన్ చాప్ చేసినటువంటి ఆనియన్స్ ఒక 250 గ్రామ్స్ తీసుకున్నా నేను. ఈ 250 గ్రామ్స్ ఆనియన్స్ తీసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతున్న టైంలో మనం ఒక మిక్సీ జార్ తీసుకొని కాజు ప్లస్ ఎండుమిరపకాయలు వేయించుకున్నాం కదండీ! ఇవి 2 చల్లారిన తర్వాత ఒకసారి దీన్ని మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం పౌడర్ కోర్స్‌లీ గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి ఒక 4 టమాటాలు, బాగా పండిన టమాటాలండి. ఇది మంచి కలర్ వస్తుంది కాబట్టి బాగా పండిన టమాటాలు తీసుకోవాలి. తీసుకొని దీన్ని ఫైన్ పేస్ట్‌లా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఇంకా మంచి కలర్ రావాలనుకుంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఏసినా కూడా మంచి కలర్ వస్తుందనమాట. సో, ఒకసారి దీన్ని ఆనియన్స్ మొత్తాన్ని మరీ ఓవర్ కుక్ అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించాల్సిన అవసరం లేదండి. డార్క్ పింక్ కలర్ వచ్చినంత వరకు మనం దీన్ని వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడే ఇంకొన్ని ఇంగ్రీడియెంట్స్ అనేవి మనం దీంట్లో యాడ్ చేస్తాం. ఎందుకంటే ఆనియన్స్ పచ్చివే. అవి పచ్చి వాసన పోవాలి, ఫ్రై అవ్వాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది కూడా మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేయాలి. ఆ తర్వాత దీంట్లో ఎక్కువగా అంటే ఈ టైంలో నీళ్ళనేది పోయకుండా చక్కగా ఆ నూనెతోనే మొత్తం బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత వన్ బై వన్ ఒక్కొక్క ఇంగ్రీడియెంట్ దీంట్లో యాడ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, పసుపు వేయటం వల్ల మనకి మాయిశ్చర్ వచ్చేసి కొంచెం ఫ్రై అవ్వటానికి హెల్ప్ అవుతుందనమాట. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం మంచిగా ఫ్రై అయిపోయి పచ్చి వాసన అన్నిట్లో పోయింది అనుకున్న టైంలో మనం దీంట్లోకి చికెన్ అనేది యాడ్ చేయాలి. చికెన్ అనేది ఒక 700 గ్రామ్స్ అండి. ఈ పీసెస్ అనేది ఇంకా మీ ఇష్టం. అది ఎలా కావాలనుకుంటే అది చేసుకోండి. కొంచెం నేను మీడియం సైజ్ పీసెస్ అనేది కట్ చేసి మొత్తం చక్కగా కడుక్కొని వెనిగర్ నీళ్ళతో కడుక్కుంటే నీసు వాసన అనేది రాదు. సో, ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మొత్తం ఆ పీస్‌కి గ్రేవీ మొత్తం పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం జీడిపప్పు, ఎండుమిరపకాయలు వేయించాం కానీ టమాటాలు పచ్చివి. అందుకని వీటితో పాటు మొత్తం ఆ పేస్ట్‌ని వేసేస్తే మనకి మొత్తం పచ్చివాసన పోయి అన్నిటితో పాటు మంచిగా అన్నీ కూడా కుక్ అవుతాయన్నమాట. సో, అందుకని ఈ పేస్ట్ గూడా ఇదే టైంలో వేసేసి దీంట్లో ఆ జార్ కడిగిన నీళ్లు కూడా పోసేసి తగినన్ని నీళ్లు పోసి చక్కగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి ఉడకటానికి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టినా మనకి
మొత్తం మాయిశ్చర్ పోతుంది గానీ ఉడకదు. సరిగ్గా ఉడకదు. అలాగే లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మనం జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి కింద అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మీడియం టు లో ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకు ఎంత థిక్ గ్రేవీ కావాలి అనుకుంటే అంతవరకు మనం దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అయితే మొత్తం ఇంగ్రీడియెంట్స్ అన్నీ అయిపోయాయండి. ఇప్పుడు జస్ట్ కుక్ అయ్యి మనకి ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో, చూడండి ఇక్కడ మొత్తం గూడా బాగా కుక్ అయిపోయిందండి. అయితే ఇది మీకు గ్రేవీ థిక్‌నెస్ అనేది కన్సిస్టెన్సీ మీ ఇష్టమండి. ఎక్కువగా థిక్ కావాలనుకుంటే ఎక్కువగా పెట్టుకోండి. లేదంటే కొంచెం లూజ్ కావాలనుకుంటే లూజ్ పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. నేను సెమీ లిక్విడ్ టైప్‌లో చేశాను. ఎందుకంటే చపాతీలోకి చాలా చాలా బావుంటుంది. ఆ తర్వాత మనం కొత్తిమీర లాస్ట్‌లో ఫైన్‌గా చాప్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి మనం దించుకుంటే మన చికెన్ గ్రేవీ అనేది రెస్టారెంట్ స్టైల్‌లో రెడీ అయిపోయింది. సో, ఈ రెసిపీ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే కొత్త కొత్త యూనిక్, టేస్టీ, హెల్తీ, క్విక్ కాంటినెంటల్ రెసిపీస్ కోసం మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మంచి మంచి వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్.